స్టూడెంట్స్, మనము నిన్న చెప్పిన క్లాస్లో ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్ గురించి అలాగే ఇండిఫినైట్ ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకున్నాం. డెఫినెట్ ఆర్టికల్ అంటే ది, ఇండిఫినైట్ ఆర్టికల్ అంటే ఏ, యాన్. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అసైన్మెంట్ ఇచ్చాను, ఆ అసైన్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక క్లియర్ థాట్ అయితే, ఒక క్లియర్ అనాలిసిస్ అయితే మీకు ఆర్టికల్స్ మీద వస్తుంది. ఇక్కడ అసైన్మెంట్ ఏంటంటే ఫిల్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఆర్టికల్. ఇక్కడ చూడండి, ఆర్ యూ కమింగ్ టు డాష్ పార్టీ నెక్స్ట్ సాటర్డే. ఇక్కడ ఏ పార్టీ, ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, లేకపోతే ఏ ఆర్టికల్ పెట్టకూడదా, లేకపోతే ఏం పెట్టాలి? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ది. ది ఎందుకు అవుతుందంటే, ఇక్కడ ఆర్ యూ కమింగ్ టు ది నెక్స్ట్ సాటర్డే, ఆర్ యూ కమింగ్ టు ది పార్టీ నెక్స్ట్ సాటర్డే, ది పార్టీ అని రావాలి. ఎందుకు వస్తుందంటే, ఇక్కడ లిజనర్కి ఒక రూల్ ఉంది. లిజనర్కి, స్పీకర్కి ఇద్దరికి తెలిసిన విషయం ఏదైనా మాట్లాడుకున్నప్పుడు ఆ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. ఇక్కడ పార్టీ అనేది పిలిచేవాడికి తెలుసు, పిలువబడుతున్న వాడికి తెలుసు, కాబట్టి ఇక్కడ ఏంటి, డెఫినెట్ ఆర్టికల్ దీని పెట్టాలి. అలాగే సెకండ్ వన్, ఐ బాట్ డాష్ న్యూ టీవీ సెట్ ఎస్టర్డే. ఇక్కడ ఏ పెట్టాలి, అది మీకు ఇంతకుముందు నేను చెప్పాను. ఏ ఎందుకు పెట్టాలంటే, టీవీ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్, అలాగే దాని ముందు నువ్వు అనే యాడ్జెక్టివ్ వచ్చింది. ఇక్కడ నువ్వు అనే యాడ్జెక్టివ్ ఏ సౌండ్తో బిగిన్ అవుతుంది, కాన్సోనెంట్ లెటర్. ఓకే, నువ్వు అంటే నా పలుకుతుంది, నా అంటే కాన్సోనెంట్. కాన్సోనెంట్ వస్తే ఏ పెడతాం, ఓవెల్ వస్తే అని పెడతాం. అలాగే థర్డ్ వన్ కూడా, ఐ థింక్ డాష్ మ్యాన్ ఓవర్ దేర్ ఈజ్ ఇల్, హీ కాంట్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్. నేను ఆలోచిస్తున్నాను, నా ఎదురుగా ఉన్న వ్యక్తి, దూరంగా ఉన్న వ్యక్తి కొంచెం ఇల్గా ఉన్నాడు, అంటే ఏదో అనారోగ్యంతో ఉన్నాడు, సరిగా నిలబడలేకపోతున్నాడు. ఒక వ్యక్తిని చూస్తూ మనం పాయింట్అవుట్ చేస్తూ అతని గురించి మనం మాట్లాడుతుంటే అక్కడ డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని చూస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ ద బాటిల్ అని మనం చెప్పామనుకోండి, బ్రింగ్ ద బాటిల్. బ్రింగ్ ద బాటిల్. ఇక్కడ బాటిల్ నీ కళ్ళ ముందే ఉంది, దాన్ని తీసుకురమ్మని ఎవరికో చెప్తున్నావు. బ్రింగ్ ద బాటిల్, క్లోజ్ ద డోర్. ఐ థింక్ ద మ్యాన్ ఓవర్ దేర్ ఈజ్ వెరీ ఇల్. నేను చూస్తున్న వ్యక్తి చాలా ఇల్గా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, కాబట్టి ఇక్కడ నువ్వు చూస్తూ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నావు, కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. అలాగే ఐ వాచ్డ్ డాష్ వీడియో యూ హ్యావ్ సెంట్ మీ. నేను ఏ వీడియో చూస్తున్నానంటే నువ్వు సెండ్ చేసిన వీడియో నేను చూస్తున్నాను, కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ది. ఆ వీడియో గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఐ వాచ్డ్ ఏ వీడియో అని కూడా చెప్పొచ్చు, బట్ ఇక్కడ ఎలాంటి వీడియో, యూ హ్యాడ్ సెంట్ మీ, నువ్వు పంపించిన వీడియో నేను చూస్తున్నాను అని డెఫినెట్గా చెప్తున్నావు, కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. అలాగే ఫిఫ్త్ వన్, షీ వాజ్ వేరింగ్ డాష్ అగ్లీ డ్రెస్ వెన్ షీ మెట్ హిమ్. ఇక్కడ యాన్ పెట్టాలి, ఎందుకంటే అగ్లీ డ్రెస్, అగ్లీ అనేది యాడ్జెక్టివ్, డ్రెస్ అనేది నౌన్. ఇక్కడ ఏంటిది, డ్రెస్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్, దాని ముందు యాడ్జెక్టివ్ వచ్చింది. ఆ యాడ్జెక్టివ్ యొక్క ఇనిషియల్ సౌండింగ్ ఎలా ఉంది, ఇనిషియల్ సౌండింగ్ మనకి ఆ అంటే ఓవెల్, కాబట్టి యాన్ అని వస్తుంది. మీరు ఈ వీడియో చూస్తుంటే, ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే డే 15, 14, 13 ఈ 3 వీడియోస్ చూస్తే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది, లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటి మీద ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సిక్స్త్ వన్, ఐ ఆమ్ క్రేజీ అబౌట్ రీడింగ్ డాష్ హిస్టరీ బుక్స్. బుక్స్ అని వస్తే మనము జీరో ఆర్టికల్ పెట్టాలి, అంటే ఏ ఆర్టికల్ పెట్టకూడదు. ఎందుకంటే ఫ్లోరల్ నౌన్స్ ముందు నో ఆర్టికల్, అదొక రూల్ ఉంది, నో ఆర్టికల్ బిఫోర్ ఫ్లోరల్ నౌన్స్.
సో ఫ్లోరల్ నౌన్స్ అంటే మీకు చెప్పాను. సో అవి ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అంటే సింగులర్ నౌన్, బుక్స్ అంటే ఫ్లోరల్ నౌన్, పెన్ పెన్స్, కార్ కార్స్. సో ఈ విధంగా అనమాట. అలాగే షీ ఈజ్ ఎ డాష్ నైస్ గర్ల్, ఏ నైస్ గర్ల్. ఓకే, గర్ల్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్, దాని ముందు యాడ్జెక్టివ్ నైస్ అని యూజ్ చేయబడింది. నైస్ అనేది కాన్సోనెంట్ లెటర్ తో బిగిన్ అయింది. అలాగే డూ యూ వాంట్ టు గో డాష్ రెస్టారెంట్ వేర్ వి మెట్, వేర్ వి మెట్ వేర్ వి ఫస్ట్ మెట్. సో ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ది. సో ఇద్దరికి, లిజనర్ కి స్పీకర్ కి ఇద్దరికి ఆ రెస్టారెంట్ గురించి తెలుసు కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ది. అలాగే హీ ఈజ్ డాష్ ఎంజినియర్, మనం ఇది ఇంజనీర్ గా పలుకుతాం బట్ యాక్చువల్ గా దీన్ని ఎంజినియర్ అని పలకాలి. సో ఎంజినియర్ తర్వాత దానికి ఆర్టికల్ యాన్ పెట్టాలి, ఎందుకంటే ఎంజినియర్ అంటే సింగులర్ నౌన్ అంటే ఒక్కడే. అలాగే కౌంటబుల్ నౌన్ అంటే మనం లెక్కించవచ్చు, ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు చెప్పొచ్చు కదా. అలాగే ఇంకో రూల్ కూడా ఏంటి, ఓవెల్ లెటర్ సౌండ్ బిగినింగ్ లో వచ్చింది చూడండి. సో ఎంజినియర్ అండ్ ఎంజినియర్. అలాగే హీ థింక్స్ దట్ డాష్ లవ్ ఈజ్ వాట్ విల్ సేవ్ us ఆల్. సో he thinks that dash love is what will save us all. సో అతను ఏం ఆలోచిస్తున్నాడంటే ప్రేమ అందరిని కాపాడుతుంది. సో లవ్ దగ్గర జీరో ఆర్టికల్, ఎందుకంటే మీకు చెప్పాను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు జీరో ఆర్టికల్ పెట్టాలి. ఏమేమి పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే వాటిని ముట్టుకోలేము, టచ్ చేయలేము, ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఫీల్ అవుతావు కానీ దాన్ని చూడలేవు, ముట్టుకోలేవు. అలాగే గాడ్, అలాగే హ్యూమన్ క్వాలిటీస్ అన్నమాట. అలాగే ఆనెస్టీని నువ్వు ఫీల్ అవుతావు బట్ దాన్ని చూడలేవు, దాన్ని ముట్టుకోలేవు, ఫీల్ అవ్వగలవు. ఒక వ్యక్తి హానెస్టీగా పనిచేస్తున్నాడంటే రెగ్యులర్గా చెప్పిన పని చేస్తున్నాడు అని అర్థం. సో ఆనెస్టీ చూపించమంటే ఎవరు చూపించలేరు, ఆనెస్టీని ఫీల్ అవ్వగలం అంతే. డూ యూ డాష్. అలాగే దేవుడిని మనం చూడలేమంతే, కానీ దేవుడిని మనం ఉన్నాడని ఫీల్ అవుతాం. కాబట్టి చూడలేనిది, టచ్ చేయలేనిది అబ్స్ట్రాక్ట్ నౌన్, వాటి ముందు జీరో ఆర్టికల్ పెట్టాలి. సో ఎప్పుడైనా ది లవ్ అంటే తప్పు, ది గాడ్ అంటే తప్పు, ఇన్కరెక్ట్. ది హానెస్టీ అంటే రాంగ్. బట్ ఒక్కోసారి దీని ఇలా కూడా యూజ్ చేయొచ్చు, ద ఆనెస్టీ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ గ్రేట్. సో ఇలా స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు నువ్వు మాట్లాడచ్చు, ద ఆనెస్టీ ఆఫ్ మై ఫ్రెండ్, ద లవ్ ఆఫ్ మై మదర్, ద గాడ్ హూమ్ ఐ రిలే ఆన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ 11th వన్. సో డూ యూ డాష్, ఇక్కడ రీడ్ అనేది మిస్ అయింది. డూ యూ రీడ్ డాష్ భగవద్గీత. సో ది భగవద్గీత అని చెప్పాను. హోలీ బుక్స్ ముందు మనము డెఫినెట్ ఆర్టికల్ దీని యూజ్ చేయాలి. సో ది భగవద్గీత, ది రామాయణ, ది బైబుల్, ది ఖురాన్ అని మనం యూజ్ చేయాలి. అలాగే షీ కలెక్ట్స్ డాష్ 1 రూపీ కాయిన్స్. సో ఇక్కడ జీరో ఆర్టికల్, ఎందుకంటే కాయిన్స్ అంటే ఫ్లోరల్ నౌన్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయమని మీకు ఇంత ముందే ఇక్కడ చెప్పాను. ఫ్లోరల్ నౌన్ ముందు నో ఆర్టికల్. సో అలాగే షీ కలెక్టెడ్ డాష్ 1 రూపీ కాయిన్. సో ఇది సింగులర్ నౌన్. అలాగే 1 రూపీ కాయిన్స్ మనం కౌంట్ చేయగలము. సో ఇక్కడ 1 రూపీ అని పలుకుతున్నాం, ఇక్కడ మనం తప్పు చేసే అవకాశం ఉంది. ఏంటంటే ఇది 1 రూపీ నాట్ 1 రూపీ. 1 రూపీ అయితే యాన్ పెట్టాలి, ఇక్కడ 1 రూపీ అని పలుకుతున్నాం కాబట్టి ఏ పెట్టాలి. అలాగే జూలియట్ డాష్ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ దట్ రోమియో హ్యాడ్ ఎవర్ సీన్. సో ఇది మోస్ట్ బ్యూటిఫుల్, గ్రేటెస్ట్, బిగ్గెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీస్. సో సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. అలాగే డస్ షీ హ్యావ్ డాష్ ప్రాబ్లమ్స్ ఇన్ హర్ లైఫ్. సో ప్రాబ్లమ్స్ అంటే ఫ్లోరల్ నౌన్, దాని ముందు మనం జీరో ఆర్టికల్ పెడతామని చెప్పాను. సరిగా అలాగే డజంట్ షీ హ్యావ్ డాష్ ప్రాబ్లమ్ ఇన్ హర్ లైఫ్. సో ప్రాబ్లమ్ అంటే ఒకటే, ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్ స్టార్టెడ్ విత్ ది కాన్సోనెంట్ లెటర్ సౌండ్ ప.
అలాగే బీ డాష్ కైండెస్ట్ మ్యాన్ బిఫోర్ గోయింగ్ టు బి డాష్ గ్రేటెస్ట్ మ్యాన్ అంటే ఇక్కడ బీ ది కైండెస్ట్ మ్యాన్ బిఫోర్ గోయింగ్ టు బీ ది గ్రేటెస్ట్ మ్యాన్. ఓకే, కైండెస్ట్ చివరిలో ఈఎస్టీతో ఎండ్ అయిన చూడండి, గ్రేటెస్ట్ చివరిలో ఈఎస్టీతో ఎండ్ అయినాయి, వీటిని సూపర్లేటివ్ డిగ్రీస్ అంటారు. సో వీటన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దీని యూజ్ చేయాలి. అలాగే డాష్ వాటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, జీరో. సో మీకు సో వాటర్ అంటే ఇక్కడ ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనము జీరో ఆర్టికల్ యూజ్ చేయాలి, అలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. వాటర్, షుగర్, సాల్ట్, ఓకే ఇవన్నీ. అలాగే ఇంగ్వితా డాష్ ఫ్రెండ్లీయెస్ట్ ఇన్స్టిట్యూట్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక్కడ ది, సో ఫ్రెండ్లీయెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. అలాగే హ్యావ్ యూ యూజ్డ్ డాష్ గోల్డ్ ఇన్ యువర్ వెడ్డింగ్ శారీ డిజైన్. సో గోల్డ్ అంటే మెటీరియల్ నౌన్, దాని ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు, జీరో. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది డాష్ రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. సో రిచెస్ట్ ఈఎస్టీ ఇది సూపర్లేటివ్ డిగ్రీ, దాని ముందు ది యూజ్ చేయాలి. అలాగే డాష్ హీ ఈజ్ డాష్ యూరోపియన్, ఇక్కడ ఏ యూజ్ చేయాలి. సార్ మీరు అడగొచ్చు, సార్ ఇది ఈతో స్టార్ట్ అయింది, ఓవెల్ లెటర్తో స్టార్ట్ అయింది, బట్ ఏ ఎందుకు పెట్టారు సార్ అంటే ఇక్కడ ఈతో స్టార్ట్ అయినా కూడా ఇది యూరోపియన్. యు అంటే ఇక్కడ కాన్సోనెంట్ లెటర్, ఇట్ ఈస్ నాట్ యూరోపియన్. యూరోపియన్ అని పలికితే యాన్ పెట్టొచ్చు, బట్ మనం అలా పలకం కదా, యూరోపియన్ అంటాం కాబట్టి ఏ. అలాగే 24 డాష్ అట్లాంటిక్ ఓషన్ ఈజ్ డాష్ సెకండ్ లార్జెస్ట్ ఆఫ్ వరల్డ్స్ 5 ఓషన్స్. సో ఇక్కడ ఏంటి ది, ఇక్కడ కూడా దీనే, ఎందుకంటే అన్ని ఓషన్స్ నేమ్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. అలాగే సెకండ్ లార్జెస్ట్, సో సెకండ్, ఫస్ట్, ఓకే సెకండ్, ఫస్ట్, థర్డ్ ఇవన్నీ ర్యాంకింగ్ సిస్టంలో డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేస్తాం. మీకు చెప్పాను కార్డినల్ నెంబర్స్ అలాగే ఆర్డినల్ నెంబర్స్ అని. సో ఇక్కడ మనకి ఆర్డినల్ నెంబర్స్ అంటే ర్యాంకింగ్ సిస్టంలో యూజ్ చేస్తారు, 1 2 ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. కార్డినల్ నెంబర్స్ అంటే 1 2 3 ఈ కౌంట్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఆర్డినల్ నెంబర్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయాలి. అలాగే హ్యావ్ యూ ఎవర్ అపాయింటెడ్ డాష్ ఎన్ఎస్ఎస్ లీడర్ ఇన్ యువర్ కాలేజ్. నువ్వు ఎప్పుడైనా మీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ లీడర్గా అపాయింట్ అయ్యావా. సో ఎన్ఎస్ఎస్ లీడర్ ఇక్కడ యాన్ పెట్టాలి. మీకు ఒక రూల్ చెప్పాను, కొన్ని పదాలు కాన్సోనెంట్గా కనిపించిన అవి ఓవెల్ లెటర్ సౌండ్ బిగినింగ్లో వస్తుంది, ఎఫ్, హెచ్, ఎం, ఎన్, ఎఫ్, హెచ్, ఎం, ఎన్, ఎస్, ఆర్, ఎక్స్. సో ఇవన్నీ చూడండి, ఎఫ్ ఏతో స్టార్ట్ అయింది, హెచ్ ఏతో స్టార్ట్ అయింది, ఎం ఆ, ఎన్ ఏ, ఎం ఏ, ఎస్ ఏ, ఆర్ ఆ, ఎక్స్ ఏ. సో ఇవన్నీ ఓవెల్ లెటర్ ముందు బిగిన్ అవుతుంది కాబట్టి వాటి ముందు మనము చూడటానికి కాన్సోనెంట్గా ఉన్న వాటి ముందు అవి సౌండ్ చేసేటప్పుడు ముందు సౌండ్ ఓవెల్ లెటర్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ పెట్టాం. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ లెటర్తో అబ్రివేషన్స్ మనకి ఏమొచ్చినా వాటి ముందు యాన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఎమ్మెల్యే అని చెప్పాలి, యాన్ ఎంపీ అని చెప్పాలి. బట్ ఏ ఫుల్ ఫామ్ రాసినప్పుడు ఇండిఫినెట్ ఆర్టికల్ ఏనే యూజ్ చేస్తాం, ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, సో ఇలాగా మనము ఈ డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండిఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం.